ఈ షో ఎవరిని ఉద్దేశించి కాదు, ప్రజల సమస్యల గురించి చెప్పడమే మా ఆలోచన. అందుకు మేము మొదటడుగు వేశాము. కామన్ మ్యాన్ షో ప్రారంభిస్తున్నాము. ఈ షో చీఫ్ గెస్ట్ ఎవరు అంటే ప్రజలే. ప్రజలలో నుంచి ఒకరిని తీసుకొని ప్రజల సమస్యల గురించి చెప్పడమే మా షో యొక్క ముఖ్య ఉద్దేశం. ఉంది కదా, రేవంత్ రెడ్డి గారి పుష్ప 2 కలెక్షన్ దెబ్బకి ఒక హై లెవెల్ ఉండాల్సినది పుష్ప ఎందుకు ఇలా డౌన్ అయిపోయింది అంటున్నావు? తొక్కిసలాట కారణంగా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నదాన్ని. అల్లు అర్జున్ యాటిట్యూడ్ అంటున్నారు కదా, యాటిట్యూడ్ ఏం చూపిస్తాను అంటున్నావు? ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంట. అవును, ఇచ్చినాక కూడా నేను సినిమా అంతా అయిపోయినాకనే పోతాను. కానీ అల్లు అర్జున్ అని తెలిసిన తర్వాత ఆమెను చూడడానికి రాలేదా? రాలేదు. ఉన్నట్లా లేక చెప్తున్నట్లా, లేక ఏమైనా వెనకాల ఏమైనా కుట్ర ఏమైనా నడుస్తున్నట్లా, లేక ఈయన ఏమైనా డ్రామా ఆడుతున్నట్లా? అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు, నాకు మార్నింగ్ వరకు అసలు అక్కడ ఒక మహిళ ఇట్లా చనిపోయింది, రేవతి గారు చనిపోయిన విషయం నాకు మార్నింగ్ వరకే తెలిసింది, అప్పటి వరకు తెలియదు అంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి ఒక టికెట్ కాస్ట్ ఎంత కొన్న వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది, తెలుసా? ఐడియా ఉందా? ఒక్కొక్కటి 3,000 టికెట్. ఆ పిల్లడు హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఏ సినీ రంగమైనా కానీ కదిలిందా? కదలేదు. అదే అన్న, అందుకే ఆయనకు మానవత్వం లేదంటున్నా. 25 లక్షలు కూడా ఇప్పటి వరకు 10 lakhs వాళ్ళకి డీడీ ఇచ్చినట్టు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి కూడా మానవత్వం అనేది లేదు, ఎవరికి లేదు. ఆయనకు 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నారు సినిమాకి. ఆయన బాబుకు పాపకు 1 కోటి రూపాయలు ప్రకటించి ఏవో చేయొచ్చు. 2 కోట్ల చిన్న పోయిన ప్రాణం అయితే రాదు కదా, అడిగినే ఉంటుంది అనుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారికి పుష్ప 2 తెలుసు కదా. అవును, అడే ఉంది కదా, రేవంత్ రెడ్డి గారి పుష్ప 2 కలెక్షన్ దెబ్బకి ఒక హై లెవెల్ ఉండాల్సినది పుష్ప ఎందుకు ఇలా డౌన్ అయిపోయింది అంటున్నావు? తొక్కిసలాట కారణంగా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నదాన్ని. సో అందువల్ల అది రేవంత్ రెడ్డి ఇప్పుడు పుష్ప 2కు న్యూస్లలో వచ్చినంత కలెక్షన్స్ యాక్చువల్గా రేవంత్ రెడ్డి దెబ్బకు నిజంగానే పుష్ప 2 కలెక్షన్స్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో తక్కువైనాయి. అవును, 2 రాష్ట్రాలు ఒక నెగిటివిటీ అనేది ప్రచారం అయింది ఆయన అల్లు అర్జున్ ఆటిట్యూడ్ ద్వారా. సో అందువల్ల పుష్ప 2 కలెక్షన్స్ వాళ్ళు మేకర్స్ ప్రకటిస్తారు 1000 కోట్లు అది అని. కానీ యాక్చువల్గా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కంపల్సరీ రేవంత్ రెడ్డి దెబ్బతోటి పుష్ప 2 అబ్బా అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు అల్లు అర్జున్ యాటిట్యూడ్ అంటున్నారు కదా, యాటిట్యూడ్ ఏం చూపిస్తాను అంటున్నావు? ఆయనే ఆడ పోలీసులు ఆల్రెడీ థియేటర్లో ఉన్నప్పుడు పోలీసులు ఏసీపీ డీసీపీ ఇటు పోయి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరంట. అవును, ఇచ్చినాక కూడా నేను సినిమా అంతా అయిపోయినాకనే పోతాను. ఆడ ఆల్రెడీ ఒక మహిళ చనిపోయాక నేను 10 నిమిషాలు ఆగిపోతా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చినాక కూడా మళ్ళీ రూప్ టాప్ వ్యాన్ నుంచి తీసి అందరికీ అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయినాను. అవును, అది నా ఒక మహిళ ఆడ చనిపోయినాక, ఒక తల్లి ఆడ చనిపోయినాక ఆయన అలా వెళ్ళిపోవడం అనేది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక, ఏసీబీ డీసీబీ ఇట్లా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా ఆయన అదే యాటిట్యూడ్ తోటి పోవడం. మళ్ళీ ఆడ అమ్మాయి అప్పటికి డెడ్ బాడీ ఆడనే ఉన్నది, వాళ్ళు సిపిఆర్ వేసుకుంటూ ఆడనే ఉన్నది థియేటర్ దగ్గరనే. మనం అందరం లైవ్లో చూస్తూనే ఉన్నాం. థియేటర్ దగ్గర ఉన్నప్పుడు ఆయన కనీసం చూసి అయినా వెళ్ళాలి, చూడకుండా కూడా అట్లే వెళ్ళిపోయి అదే యాటిట్యూడ్ చూపించి అట్లే వెళ్ళిపోయి మళ్ళీ పోయేటోడు వెళ్ళి సైలెంట్గా వెళ్ళిపోతే అయిపోయి వాళ్ళు రూట్ క్లియర్ చేసినాక మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక మనిషి మనం రోడ్డు పక్కన వెళ్తేనే మనకు అనిపిస్తుంది, అంటే వాళ్ళని చనిపోయినా కూడా విన్నాను, చూద్దాము ఏమవుతుంది కదా, మానవత్వం ఒకటి ఉంటుంది కదా, చూద్దాం అనేది. అన్న ఆమె ఎట్లా చనిపోయారు, వాళ్ళు ఎట్లా ఏమైంది, ఎవరే అన్న అది అని మనం మామూలుగా మినిమం కామన్ సెన్స్ ప్రతి మనిషికి ఆ మానవత్వం విలువ అనేది లేదు ఆయన. ఇంకోటి ఏంటంటే, మీరు మూవీకి వచ్చినప్పుడు అల్లు అర్జున్ వచ్చినారు అంటున్నారు, కానీ అల్లు అర్జున్ ఆమె చనిపోయిన విషయము అని తెలుసు అంటున్నారు. కానీ అల్లు అర్జున్ అని తెలిసిన తర్వాత ఆమెను చూడడానికి రాలేదా? రాలేదు, ఆడికి రాలేదు. డిపార్ట్మెంట్, నేను అదే అంటున్నా, డిపార్ట్మెంటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా కనీసం వెళ్ళేటప్పుడు కనీసం ఆమెను చూసి ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చేసినా కూడా బాగుంటుండే. కానీ ఆయన మళ్ళీ అదే అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అదే కదా ఇప్పుడు మొత్తం బర్నింగ్ ఇష్యూ. అందువల్ల పోలీసు వాళ్ళు కూడా A11 కింద వాళ్ళు ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, అల్లు అర్జున్ స్వయంగా నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకు ఈ విషయాలు తెలీదు, నేను చూడలేదు, తెలిసిన వెంటనే
మా మేనేజర్ వెంటనే స్పాట్‌కి అక్కడ పోయిన తర్వాత మొత్తం ఏ టు జెడ్ హాస్పిటల్ ఖర్చు, ఆ ఖర్చు మొత్తం ఏ టు జెడ్ మా మేనేజర్ చూసుకుంటారని మాత్రమే టాక్ వచ్చింది. టాక్ ఏంటి ఆయనే చెప్పాడు డైరెక్ట్‌గా కదా! ఇప్పుడు మీరేమో అల్లు అర్జున్ అక్కడ ఉన్నా గాని ఆ డెడ్ బాడీని స్పందించలేదని మాత్రమే పర్టిక్యులర్‌గా చెప్తున్నారు. కానీ ఆయనేమో లైవ్‌లో మీడియాకి మొత్తం నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత నాకు ఈ సంభాషణ విషయమే నాకు తెలియదు. తెలిసిన వెంటనే మా మేనేజర్‌ని నేను పంపించేసినాను. మొత్తం ఏ టు జెడ్ చూస్తున్నా అంటున్నా. దీని గురించి మీరేమంటారు? ఆయన ఉన్నట్లా? లేక చెప్తున్నట్లా? లేక ఏమైనా వెనకాల ఏమైనా కుట్ర ఏమైనా నడుస్తున్నట్లా? లేక ఈయన ఏమైనా డ్రామా ఆడుతున్నట్లా? ఇప్పుడు మీకు సింపుల్‌గా చెప్తాను ఈ క్వెషన్‌కి. సింపుల్‌గా కాదు. ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పు. ఇప్పుడు ఎట్లా అంటే ఆడ ఇన్సిడెంట్ జరిగింది. అవును. డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఆల్రెడీ థియేటర్ లోపలికి పోయి చెప్పిర్రు. ఓకే. సిసిలాట జరుగుతుంది. అవును. అది చెప్పిర్రు. అయినా కూడా ఈయన మీడియాలో నాకు తెల్లారి మీడియా పాయింట్‌లో లైవ్‌లో అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు? నాకు మార్నింగ్ వరకు అసలు అక్కడ ఒక మహిళ ఇట్లా చనిపోయింది రేవతి గారు. చనిపోయిన విషయం నాకు మార్నింగ్ వరకే తెలిసింది. అప్పటి వరకు తెలవదంట. ఈ రోజులలో స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. అవును. కంపల్సరీగా ఆఫ్‌కోర్స్. మా ఆయనకు స్మార్ట్ ఫోన్‌లు ఉంటాయి. టీవీ ఉంటది. ఇంత బర్నింగ్ ఇష్యూ ఇంత స్ప్రెడ్ అయిపోయింది ఒకటేసారి. అవును. అప్పటిదప్పుడే స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. స్పాట్ వెంటనే అయితే. స్టార్ట్‌గా. మొత్తం పాన్ ఇండియా లెవెల్‌లో, ఇండియా లెవెల్‌లో నేషనల్ ఛానెల్స్‌లో కూడా వచ్చేసింది. అంత వైరల్ అయింది. ఇప్పుడు ఈయన వెళ్ళకుండా వాళ్ళ తన దగ్గర ఉన్న పీఏకు, వాళ్ళ మేనేజర్స్‌కి ప్రతి ఒక్కరు తెలుస్తాయి. అవును. అదే నైట్ ఆయనకి ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎట్లా పోతాయి? ఆల్రెడీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు థియేటర్ లోపల పోయి ఇట్లా మహిళ చనిపోయింది సార్ మీరెళ్ళాలి. తొక్కిసలాట అయితుంది. ఇంకెక్కువ క్రౌడ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ కావచ్చు సార్ అని వాళ్ళు డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక కూడా నాకు రేపు ఆమె చనిపోయినట్టు నాకు తెలియదు అని చెప్తే ఎవరు నమ్మరు. 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 నమ్మేవారు. ఇప్పుడు చిన్న పిల్లల కాడి నుంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయండి. ఇప్పుడు జనరేషన్ మారింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాబట్టి ఒక టికెట్ కాస్ట్ ఎంత కొన్న వీళ్ళు మీకు తెలిసే ఉంటది. తెలుసా? ఐడియా ఉందా? ఒక్కొక్కటి 3000 టికెట్. నలుగురు పెట్టి 12,000 పెట్టి టికెట్ కొన్నారు. టికెట్ కొట్టిన వాల్యూ అనగానే ఆయనకు ఉండాలి కదా! అవును. నేనేదో ఒకటి లాజిమోటివ్ స్టైల్‌గా క్వెషన్ చేస్తున్నాను. ఆయనకు జైలుకెళ్ళిన వెంటనే సినీ పరిశ్రమ మొత్తం ఆయన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఆ పిల్లోడు హాస్పిటల్‌లో ఉన్నాడు కదా! ఏ సినీ రంగమైనా గాని కదిలిందా? కదలలేదు. అదే అన్న. అందుకే ఆయనకు మానవత్వం లేదంటున్నా. ఆయనే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. జరిగిన నెక్స్ట్ డే తను ఆ హాస్పిటల్ దగ్గరికెళ్ళి ఆ బాబుని చూసి లేకపోతే వాళ్ళ భర్తను, ఆ రేవతి గారి భర్తను ఆయనను పలకరించి, వచ్చి ఆయన నగదు సాయము అప్పుడే స్పాట్‌లో చేయాలన్న తర్వాత చేసినా ఎట్లా చేసినా ఆయన వాళ్ళకి ఎంతో కొంత చేస్తే అయిపోయింది. ఆయన 300,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నాడు. ఆయన ఒక ₹1,00,00,000 2,00,00,000 ఇస్తానికి ఆలోచిస్తుండు. 25,00,000 కూడా ఇప్పటి వరకి 10,00,000 వాళ్ళకి డీడీ ఇచ్చిండంట చెక్. 25 లాక్స్ 25,00,000 ఇవ్వలేదు ఇంకా. ఇంకా 15,00,000 ఇవ్వలేదు. ఇవ్వలేదు. అట్లాంటి ఆయనే ఇప్పుడు ఆయనకు మానవత్వం లేదని అందుకే నేను అన్నది. ఈ సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ రియాక్ట్ అయింది ట్విట్టర్‌లో హీరో నాని గారే. ఓకే. హీరో నాని గారే. ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సినిమా. అంటే ఈయన అల్లు అర్జున్ గారిని ఆయనకు కాలు ఇరగలేదు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నట్టు కాలు చెయ్యి ఇరగలేదు. ఆయన బాధితుడు కాదు. బాధితులు రేవతి కాదు. రేవతి తన భర్త బాధితుడు. ఈయన బాధితుడు కాదు. ఈయన దగ్గరికి ఒకటే అదే పనిగా ఏదో మొత్తం కొంపలు మునిగిపోయినట్టుగా అదే పనిగా వెళ్ళిపోయారు. ఆయనకి ఏదో అయినట్టు వాళ్ళ ఇంట్లో ఎవరో ఇప్పుడు మామూలుగా అట్లా ఎట్లా వెళ్తారు? మన ఇంట్లో ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి లేకపోతే ఇంకేదైనా ఇన్సిడెంట్ ఒక నెల 2 నెలలు హాస్పిటల్‌లో ఉండి పరామర్శిస్తారు చూడు అలా వచ్చి. చాలా అవుతుంది. కానీ ఏదో తండోపతండాలుగా కాదు ఆయన దగ్గర పోయి కనీసం మరి వాళ్ళు అదే ట్విట్టర్‌లోనైనా అదే మీడియా పాయింట్‌లో అయినా ఆయన కలిసినప్పుడైనా సరే కనీసం ఆ రేవతి గారి గురించి పోయి కలిసి లేకపోతే అనౌన్స్‌మెంట్ అనేది చేయొచ్చు. మేము ఇంత సాయం చేస్తున్నామా అని. అది. కానీ ఆయన ఇంత సాయం లేదు, ఏం లేదు. ఈయన దగ్గరికి ఒకటే తండోపతండాలు కనీసం మానవత్వం లేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరికి కూడా మానవత్వం అనేది లేదు. ఎవ్వరికీ లేదు. ఎవరికి లేదు. వాళ్ళు ఇప్పుడు ఇంతమంది ఆడికి వెళ్ళినోళ్ళు ప్రతి ఒక్కరు ఎంతో కొంత సాయం ప్రకటించినా కనీసం వాళ్ళ దగ్గర పోయి మనోధైర్యం చెప్పినా అది వేరే ఉంటది. ఈయన దగ్గరికి పోయి ధైర్యం చెప్పుడు ఆయనకు 300,00,00,000 రెమ్యునరేషన్ తీసుకున్నారు సినిమాకి. ఆయన బాబుకు, పాపకు ₹1,00,00,000 ప్రకటించి ఏదో చేయొచ్చు. ఏదో కంపల్సరీ ఇప్పుడు 300 రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు కానీ ₹1,00,00,000 ₹2,00,00,000 ఇచ్చినా కానీ తక్కువేనా? 2,00,00,000 ఇచ్చిన పోయిన ప్రాణం అయితే రాదు కదా! ఆమె తల్లి ప్రాణం అయితే తీసుకురాదు.
ఆ పిల్లలకు ఓ తల్లి ప్రేమను అందించలేదు. అందించలేరు. కనీసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్‌గా ఉంటే బాగుంటది. అల్లు అర్జున్ గారు ఇప్పటికైనా వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో కొంత చేస్తేనే బాగుంటది.